హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిభవి క్రియేషన్స్. ఇది వచ్చేసరికి మండే మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. 8కి పిల్లలు అయితే వెళ్ళిపోతారు స్కూల్కి. పిల్లలు వెళ్ళిన తర్వాత నుంచి నేను 8 to 10:30 వరకు నా వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ముందు వాళ్ళు వెళ్ళంగానే పాలైతే కాగబెట్టి టీ అయితే పెట్టేశాను. ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నాను. బట్టలు నానబెట్టుకొని ఇంకే పని చేసుకున్నా ఈలోపు బట్టలు అయితే నానిపోతాయి, శుభ్రంగా నానతాయి అని. సో నేనైతే బట్టలు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే పిల్లలు తిన్న ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు అవన్నీ ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ సాయంత్రం దాకా ఉంచకుండా ఎప్పుడప్పుడే నేను క్లీన్ చేస్తాను. ఈగలు ఇవి వాలకుండా ఎప్పటికప్పుడు అట్లా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మనం ఏదైనా ఒక పనిని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే ఒకదానమ్మట ఒకటి పని చేసుకుంటూ ఉంటే మనకి పని అంతా చేసినట్టయితే అనిపించదు. ఆగి చేస్తుంటే ఆ పని పెండింగ్ పడతానే ఉంటుంది. సో ఇప్పుడు చేద్దాంలే, కాసేపు ఉండాక చేద్దాంలే అంటే పెండింగ్ పడిద్ది. సో బద్ధకించకుండా ఇలా ఒకదానమ్మట ఒకటి పని చేసుకుంటే మనకి తేలిగ్గా ఉంటుంది. సో నేనైతే పిల్లలు వెళ్ళిన కాడ నుంచి అంట్లు, గ్యాస్ స్టవ్, ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసి ఇంకా చిన్న పనులు ఉంటాయి. మనం ఖాళీగా ఏమి ఉండం. సో వాళ్ళు వచ్చేలోపు ఏదో ఒకటి పని చేసుకుంటూనే ఉంటాం. సో మనం అదే బద్ధకించకుండా ఒక ప్రాసెస్లో పని చేసుకుంటూ ఉంటే పని తేలిగ్గా ఉంటుంది. సో నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఒక్కోసారి నేను బద్దకిస్తూ ఉంటాను చేద్దాం అలాంటప్పుడు 11:30 అయింది నా పని అయ్యేసరికి. ఇప్పుడైతే ఇలా పెట్టుకున్నామంటే మనం పిల్లలు వెళ్ళంగా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా టైం మనం పెట్టుకునే దాన్ని బట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేసిందాన్ని. నేను 8:30 టీ తాగి 8:30కి అలా స్టార్ట్ చేశాను. నా పని అంతా అయిపోయేసరికి 10:30 అలా అయింది. సో నేను గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ కూడా మనం 2 డేస్కి ఒకసారి రోజు అలా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు మురికి పట్టదు. మనం ఎంత దగ్గరున్నా పొయ్యి కాడ పొంగుతూనే ఉంటాయి, పాలని అన్నం అని పొంగుతూ ఉంటాయి, కూర ఏయో పడతానే ఉంటాయి. సో అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఎప్పుడు గ్యాస్ స్టవ్ చూడడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మాకైతే ప్లేస్ తక్కువ, అన్ని ఇరుకు బియ్యం బస్తాలని గోతాలని చాలా ఇరుగ్గా ఉంటుంది ఇల్లు వచ్చేసరికి. సో ఎప్పటికప్పుడు చేసుకోకపోతే ఇంకా చాలా చీదరగా ఉంటుంది. సో ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిన కాడ నుంచి 8 to 10:30 వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే నిన్న ఫ్రెండ్షిప్ డే కదా, ఎంతమంది మీ ఫ్రెండ్స్కి మీరు విషెస్ చేశారో కామెంట్ చేయండి. సో నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంది చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఫ్రెండ్ అని కాదండి, మేము దాదాపు మాకు ఒక 5-6 years ఉన్నప్పటి నుంచి తను నాకు ఫ్రెండ్. అప్పటి నుంచి నేను చదువుకున్న కాలేజ్ డేస్ దాకా అప్పటికి ఇప్పటికి మేమిద్దరం కలిసే చదువుకున్నాము. చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ వరకు కలిసే చదువుకున్నాం. కాలేజ్లో ఉన్నాయి కాబట్టి డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. వన్స్ మోర్ మ్యారేజ్ అయితే మాత్రం కష్టమే మాట్లాడుకోవటం. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. తను అక్కడ బిజీగా ఉంటుంది, నేను ఇక్కడ బిజీగా ఉంటా. మాది పుట్టిల్లు ఇద్దరిది ఒకటైనా అత్తగారి ఇల్లు వేరు. అది కాక నేనన్నా దగ్గరలో ఉన్న మా పుట్టింటికి దగ్గరలో ఉన్న తను మాత్రం చాలా దూరాన ఉంది. సో అది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. సో ఇక్కడైతే నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. పని అంతా ఇంకా సరే మనం ఒక పద్ధతిలో ఒక టైం ప్రకారం ఈ టైం కల్లా పని కంప్లీట్ చేసుకోవాలని ఒకదానంటే ఒకటి పని చేసుకుంటే అంత కష్టమే అనిపిస్తుంది. తొందరగా మన పని అయితే ఈజీగా అయిపోతూ ఉంటుంది. మనం బద్ధకిచ్చామంటే మాత్రం పని ఇంకా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నాకు ఇంకేం పని లేదు, పని అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే జాకెట్ కట్ చేసి కుట్టుకున్న వాటికైతే చేతి పని అదైతే చేసుకోవాలి. ఇప్పుడు ఖాళీయే కాబట్టి చేతి పని అదైతే చేసుకుంటాం. ఖాళీయే ఉండదు, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం. సో ఇలా అయితే మనం కాసేపు బద్ధకించకుండా పనులన్నీ చేసుకుంటూ ఉంటే మనకి ఇల్లు నీట్గా ఉంటుంది, పని తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. వేరే పనులు ఏమైనా చేసుకోవడానికి మనం ఈ పని పెండింగ్లో ఉంటే ఇంకో పని మనం చేసుకోవాలి కదా. సో అంతేనండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఒకదానంటే ఒకటి పని చేసుకుంటూ ఉన్నామనుకో పని తేలిగ్గా అయిపోద్ది. సో అది ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కాబట్టి పిల్లలు మళ్ళీ 5కి అలా అయితే వస్తారు. సో పిల్లలు వచ్చేలోపు నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. సో అంతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.